హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్‌గా ఉన్నాను. ఈరోజైతే పులివెందుల్లో శ్రీనివాస కళ్యాణానికైతే వెళ్ళిపోయామనమాట. ప్రతిసారి వెళ్ళలేకపోయాం. కానీ ప్రీవియస్ ఇయర్ వెళ్ళాం. ఈ ఇయర్ కూడా మిస్ అవ్వకూడదు అని అయితే వెళ్ళామనమాట. అక్కడ అయితే పాపం అన్న తెగ కష్టపడిపోతున్నాడు సెల్ఫీ తీసుకోవడానికి రాదేమో. ఇంకా మేమైతే ఒక మూల నుంచి శ్రీవారి కళ్యాణం అయితే చూస్తున్నాము. యాక్చువల్లీ మిస్ అయిపోతాం అనుకున్నాము ఈ సీను. బట్ దేవుడైతే కరెక్ట్ టైంకి అయితే మాకైతే ఇన్విటేషన్ అయితే ఇచ్చేసాడనమాట. కరెక్ట్‌గా వెళ్ళిపోయాము. కూర్చుందామంటే అసలు ప్లేసే లేదు. ఇంకా అయితే మేమైతే ఎక్కడో మూల అయితే ఉన్నామనమాట. మీలో ఎంతమంది కళ్యాణానికి వచ్చారు? ఈ కళ్యాణాన్ని ఎవరైతే చూసారో కామెంట్ చేసేయండి. అండ్ మీలో ప్రతి ఇయర్ ఎవరు వెళ్తారో శ్రీనివాస్ కళ్యాణం అని కాదు, ఏదైనా దేవుని కళ్యాణానికి కామెంట్ చేయండి. అండ్ మేమైతే దగ్గరుండి అయితే కళ్యాణాన్ని అయితే చూసాము ఈసారి. చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయిండే. ఏదైనా అంతే కదా, దేవుని అనుగ్రహం లేనిదే మానవుడు ఏమి చేయలేదు. సో ఆయన అనుగ్రహం ఉంది కాబట్టి మేము ఈరోజు కళ్యాణానికి అయితే వెళ్ళాము. అంతమందిలో మేము కూడా ఒక మెంబర్గా స్వామివారి కళ్యాణం చూడడం చాలా అంటే చాలా అదృష్టంగా అయితే ఫీల్ అయ్యామన్నమాట. ఇంకా మా సీనియర్ అక్క వచ్చుంటే అక్కతో కొద్దిసేపు మాటలు పెట్టేసుకొని ఇంకా మేమైతే అట్లా కళ్యాణాన్ని చూసుకొని ఇంకా అన్నదానాలు అయితే జరుగుతున్నాయనేసి మనకు ముందే ఆకలి ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా. ఇంకా అన్నదానాలకైతే ఇంకా ప్లేట్ పట్టుకొని అయితే రెడీ అయిపోయామన్నమాట. ఇంకా అక్కడ చూస్తే ఫుల్ అంటే ఫుల్ క్యూ ఉండే. ఆయన తగ్గేదలని నిలబడి ఫైనల్గా ఫుల్గా తినేసి ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ చెప్పి అయితే వచ్చేసామన్నమాట. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.